న్యూస్ కు స్వాగతం. కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా మరోసారి దూకుడు పెంచింది. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను కూల్చివేసింది. శుక్రవారం చెరువును పరిశీలించిన అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పరిస్థితిని తెలుసుకున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రం, డ్రోన్ సర్వేలో వచ్చిన చిత్రాలను సరిపోల్చగా ఆక్రమణల లెక్కలు బయటకొచ్చాయి. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోని జనం నివాసముంటున్న భవనాలను వదిలేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 16 షెడ్లను కూల్చివేశారు. ఆయా షెడ్లలో వ్యాపారం చేసుకుంటున్న వారిని ముందస్తుగా ఖాళీ చేయించారు. అయితే కనీసం 2 నెలల గడువు ఇవ్వాలంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. నల్ల చెరువు విస్తీర్ణం మొత్తం 27 ఎకరాలు కాగా 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. శుక్రవారం సర్వే నిర్వహించిన హైడ్రా అధికారులు శనివారం రాత్రి షెడ్లను ఖాళీ చేయించారు. ఈ తెల్లవారుజాము నుంచే జేసీబీ బుల్డోజర్లతో అక్కడికి వెళ్లి భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా జులిపించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుంచే కూల్చివేతలు చేపట్టారు. పటేల్గూడలో సర్వే నెంబర్ 12లో 25 ఇళ్లను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా వాటిని నేలమట్టం చేసింది. కిష్టారెడ్డిపేటలోని అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేసింది. 164 సర్వే నంబర్లోని 3 బహుళాంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది. 3 ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ఓ ప్రకటన విడుదల చేసింది. సింగరేణి లాభాల్లో వాటా ఇవ్వకుండా కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణికి ఈ ఏడాది 4,701 కోట్ల లాభం వస్తే అందులో 33% బోనస్ కాకుండా కేవలం 16.9% మాత్రమే బోనస్ ప్రకటించిందని దుయ్యబట్టారు. లాభాల్లో వాటా తగ్గించడం అంటే సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అటు అమృత్ టెండర్లలో ₹1 కూడా అవినీతి జరగలేదని ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా తప్పును దిద్దుకొని టెండర్ను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో, ఆగమ శాస్త్ర పండితులు పాల్గొనగా టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తిరుమలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు ఆహ్వానం పలికారు. అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆహ్వాన పత్రిక అందించారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమై టీటీడీ తరపున జరిపే సంప్రోక్షణ చర్యల గురించి వివరించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్తో సమావేశమైన ఈవో గత పాలక మండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు తెలిపారు. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ కల్తీ నెయ్యిని అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవోకు సూచించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడొద్దని పవన్ స్పష్టం చేశారు. కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి వారి మనోభావాలను దెబ్బతీసిన దోషులకు శిక్ష పడాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించనున్న పవన్ ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రసాదం కల్తీ అంశంపై కేబినెట్ అసెంబ్లీలో కూడా చర్చ జరగాలని పవన్ అన్నారు. లడ్డూ అపవిత్రం చేస్తుంటే అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, ఆనాటి ఈవో ధర్మారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ కారణమంటూ బీజేపీ నేతలు మెరుపు ధర్నా నిర్వహించారు. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఆందోళన చేశారు. గేట్లకు కాషాయం రంగు చల్లి జగన్ నివాసంలోకి రంగు బాల్స్, చెప్పులను విసిరారు. కమిషన్ల కక్కుర్తి కోసం కోట్లాది హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు తిరుపతి వకులామాత ఆలయం, పేరూరు బండ వద్ద కూడా బీజేపీ ఆందోళన నిర్వహించింది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినందుకు వకులామాత మన్నించు తల్లి అంటూ టెంకాయలు కొట్టారు. ఈ ఘటనలో గత టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బ్రిటిషర్లు తూటాలకు జంతు కొవ్వు పూయటం వల్ల 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందని, ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారంలో హిందువుల మనోభావాలు అలాగే దెబ్బతిన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్షమించరాని విషయమని, నిలువెత్తు దురాశకు నిదర్శనమని మండిపడ్డారు. హానికరమైన ఈ వ్యవహారానికి కారణమైన బాధ్యులను జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. సాధువులు, స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలకు ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని సూచించారు. కేవలం ఆలయాలనే కాకుండా ఆహారాన్ని కల్తీ చేసే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు అలవాటు ప్రకారమే అబద్ధాలు చెప్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. రాజకీయాల కోసం కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో వాస్తవాల నిగ్గు తేల్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోట్లాది హిందువుల్లో చంద్రబాబు సృష్టించిన అనుమానాలను నివృత్తి చేసి టీటీడీ విశ్వసనీయతను పునరుద్ధరించాలని జగన్ కోరారు. రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకొచ్చి సీఎం పదవి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చారని జగన్ లేఖలో పేర్కొన్నారు. తొలి టెస్టులో బంగ్లాదేశ్పై భారత జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 234 పరుగులకు ఆలౌట్ అయింది. 4 వికెట్ల నష్టానికి 158 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో 4గో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టులో కెప్టెన్ షాంటో 82 పరుగులు మినహా మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగిన స్థాయిలో పరుగులు చేయలేదు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో సత్తాచాటగా రవీంద్ర జడేజా 3, బూమ్రా 1 వికెట్ తీశారు. అశ్విన్ ఇప్పటి వరకు టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తాజా విజయంతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు ఈ నెల 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది. బంగ్లాపై భారీ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 71.07%తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.